మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-15 వచనాలు. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 14 and 15 మీ బైబిల్లో గమనించండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, మా దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా ఈ మొదటి ఆరాధనలో నూతన సంవత్సరము మేము సజీవ లెక్కలో ఉండి పాల్గొనడానికి మీరు చూపిన కృప కొరకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా మీ పరిశుద్ధాత్మ మాకు బోధించుచుండగా మా ప్రతి ఆత్మ సంధింపబడి సరిచేయబడి రక్షణ లేని వారు రక్షించబడి రక్షించబడిన వారు రూపాంతరపు అనుభవంలోనికి రావడానికి సహాయము చేసి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్, వర్స్ బై వర్స్, పార్ట్ 5. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 5వ భాగం. అంశం ఏంటంటే యేసు సందేశము. యేసు సందేశము, ద మెసేజ్ ఆఫ్ జీసస్, ద మెసేజ్ ఆఫ్ జీసస్. ఈ 14-15 వచనాల్లో ఉన్నటువంటి విషయములను రెండుగా మనము చూస్తాం, రెండు భాగములుగా మనము చూస్తాం. ఈ పాటికి మీరు మొదటి 4 వాక్య సందేశాలు విని ఉంటే మార్కు సువార్తలో మనకు దేవుడు నేర్పించినటువంటి విషయాలు మీకు అర్థమై ఉంటాయి. సో మార్కు సువార్త ప్రారంభంలో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభించబడింది. తర్వాత దేవుడు తన ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య కొరకు ఆయన్ని పంపాడు. ఆయన వచ్చాడు, ఆయన పరిచర్య చేశాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు రావడం, బాప్తిస్మం పొందడం, తర్వాత యేసు ఆత్మచేత నింపబడి అరణ్యంలోనికి కొనిపోబడి అక్కడ అపవాది చేత శోధించబడడం, జయించడం, ఇవన్నీ ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాలు. ఇక ఈరోజు 14-15 వచనాల్లో తర్వాత జరిగినటువంటి అంశములను గురించి మార్కు సువార్తికుడు రాశాడు. రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. ద సర్ప్రైజ్ ఎలిమెంట్, ద సర్ప్రైజ్ ఎలిమెంట్. 14వ వచనంలో మనకి ఆశ్చర్యకరమైన అంశము కనబడుతుంది. ఈ సందేశాన్ని నేను ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఇస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న సీక్వెన్స్ ప్రకారం మనం వెళ్తాం. తెలుగు అనువదించబడినప్పుడు వెనక నుండి వస్తుంది కనుక. సో యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు, బాప్తిస్మం పొందాడు, తండ్రి అయినటువంటి దేవుడి యొక్క చిత్తం ప్రకారం ఆయన నడిచాడు. ఇక దాని తర్వాత ఈ రెండు విషయాలు కూడా, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము, తర్వాత ఆయన ప్రారంభించినటువంటి పరిచర్య గురించి ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తలకి, ఆ మొదటి శిష్యులకి బాగా తెలుసు. అండ్ వారు దీని గురించి తర్వాత చర్చించారు కూడా. ఇతరులకి ప్రసంగం చేసినప్పుడు, ముఖ్యంగా కొర్నేలికి అతని వారికి ప్రసంగం చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు దీని యొక్క ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36 నుండి 38వ వచనం వరకు మనం గమనిస్తే, Acts of the Apostles chapter 10 verses 36 through 38. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సో ఆ ప్రకారము ఈ యొక్క సంగతులన్నీ కూడా ఆది సంఘంలో ఉన్నటువంటి వారికి బాగా తెలుసు. ఇక్కడ మార్కు సువార్తికుడు ఎట్లా రాస్తున్నాడో మనం గమనించాం కనుక దాంట్లోనికి వెళ్లకుండా నేరుగా మనం వచనంలోనికి వెళ్దాం. 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అని రాయబడి ఉంది. యోహాను అంతవరకు మరి ఆయన ఉన్నటువంటి పరిచర్య గురించి చెప్పిన తర్వాత మార్కు వెనువెంటనే ఏ విషయాలు వివరాలు మనకి తెలియచేయకుండా ఏం చేస్తాడంటే యోహాను చెరపట్టబడ్డాడు అనేటువంటి సంగతిని అక్కడ రాసేస్తాడు.
యోహాను ఎందుకు చెరపట్టబడ్డాడు, ఎవరి చేత చెరపట్టబడ్డాడు, చెరలో ఎంతకాలం ఉన్నాడు, చెర తర్వాత ఏం జరిగింది, ఈ వివరాలు ఏవి కూడా అక్కడ మనకి రాయబడలేదు. వాటి గురించి ఆయన సూచించలేదు. ఒకవేళ ఎవరైనా మొట్టమొదటిసారి ఈ బైబిల్ని చదివితే, మార్కు సువార్తను చదివితే, యోహాను ఎందుకు ఆ ప్రకారం చెరపట్టబడ్డాడు అనేది వారికి తెలియదు. చదివేటువంటి వారు ముందే చదివేసి ఉంటే ఆ తర్వాత దీని గురించి మార్కు రాశాడు గనుక వారికి తెలుస్తుంది. మనము మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనం నుండి 29వ వచనంలో ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాము. అప్పుడు ఏం జరిగిందో అక్కడ రాస్తాడు. ఇక్కడ ఎందుకు రాయలేదు అంటే, ఇక్కడ ఇతడు చేయాల్సినటువంటి పరిచర్య చేసిన తర్వాత ఫోర్ రన్నర్గా, యేసు కన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తిగా ఈయన పనిని ముగించాడు గనుక ఇప్పుడు ఈయన ముఖ్యము కాదు, ఈయన వివరాలు ఇక్కడ ఇవ్వకూడదు, అందుకనే మార్క్ ఇవ్వలేదు. ఈయనని ఆ దారి నుండి తీసేశాడు. ఇక దృష్టి అంతా కూడా, ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఈయన కన్నా శక్తివంతుడైనటువంటి దేవుని కుమారుడు మెస్సియా మీదికి సారించాడు. ఇక ఆయన రంగ ప్రవేశము చేశాడు గనుక ఈయన ముఖ్యము కాదు గనుక ఈయన వివరాలు ఇక్కడ ఇవ్వలేదు, తర్వాత ఇస్తాడు. ఎందుకంటే అక్కడ చరిత్ర గురించి, జరిగినటువంటి సంఘటన గురించి తెలియచేయాలి గనుక. తెలుగు బైబిల్లో చెరపట్టబడిన అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పుట్ ఇన్ ప్రిజన్ అని ఉంటుంది. కానీ యాక్చువల్గా గ్రీక్ యొక్క అర్థం ఏంటంటే హ్యాండెడ్ ఓవర్, అప్పగింపబడిన అని దాని యొక్క అర్థం. చెరసాల్లో వేయబడ్డానికి అప్పగించబడ్డాడు, కానీ అప్పగించబడ్డాడు. అండ్ అదే వివరాన్ని తర్వాత యేసు కూడా ఎట్లా అప్పగించబడతాడో దాని గురించి మార్కు సువార్తలో మనము చదువుతాం. సో ఈయన అరెస్ట్ చేయబడ్డాడు, లేకపోతే ఈయన అప్పగించబడ్డాడు. ఆ తర్వాత ఇన్ని వారు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, చెరసాల్లో వేశారు. సో ఈయన యొక్క పరిచర్య అయిపోయింది కనుక ఈయన వెళ్ళిపోవాలి. కానీ ఈయన పరిచర్య కొంతకాలమే జరిగిన ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, చాలా పేరు వచ్చింది, చాలా ప్రసిద్ధి వచ్చింది. చాలామంది, మరి లక్షల సంఖ్యలో ప్రజలు పలు ప్రాంతాల నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చారు. ఆయన బోధ విన్నారు, బాప్తిస్మం పొందారు, దేవుణ్ణి ఘనపరిచారు. అయినప్పటికీ ఇలాంటి గొప్ప సేవకుణ్ణి, ఇలాంటి ఒక విశిష్టమైనటువంటి ప్రవక్తను కూడా హేరోదు అనేటువంటి ఒక దుష్టుడు పట్టుకున్నాడు, చెరసాల్లో వేయించాడు, తర్వాత అతన్ని చంపి కూడా వేస్తాడు. అది మనము ఆ భాగాల్లోనికి వచ్చినప్పుడు చూస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను ఆయన చెరసాల్లో వేయించాడు, కానీ అతన్ని కంప్లీట్గా నిశ్శబ్దపరచలేదంటే సైలెన్స్ చేయలేకపోయాడు. సో ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. నీవెంత మంచి పరిశుద్ధుడవైనా, నీవెంత గొప్ప పరిచారకుడవైనా, నీవెంతగా దేవుణ్ణి గణపరిచినా ఈ లోకంలో శ్రమ అనేది తప్పదు, ఈ లోకంలో వేదన అనేది తప్పదు, ఈ లోకంలో నింద అనేది తప్పదు, ఈ లోకంలో రావాల్సినటువంటి ఇరుకు ఇబ్బందులు అనేవి తప్పవు. సో అయినా కూడా ఆ ప్రకారం వారు సేవ చేస్తారు. సో అతడు ఆ ప్రకారమే సేవ చేసినట్టు మనం చూస్తాం. యేసుకు ఇతడు ఒక ప్రోటోటైప్, అంటే యేసు యొక్క నమూనా అన్నమాట. ఇతడు ఎట్లా చెరసాల్లో వేయబడ్డాడో, ఇతడు ఎట్లా అన్యాయపు తీర్పుకు గురై చంపబడతాడో, యేసుక్రీస్తు కూడా తర్వాత అదే ప్రకారము అప్పగించబడతాడు, అదే ప్రకారము తీర్పు తీర్చబడతాడు, అదే ప్రకారము సిలువ వేయబడతాడు. రెండవది ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసునందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులందరికీ కూడా ఒక మాదిరి. సో దేవుడిని నమ్మిన వారు, దేవుడి మార్గంలో నడిచిన వారు ఇట్లాంటి అనుభవాన్ని తప్పకుండా పొందుతారు అన్నదానికి కూడా అతడు ఒక నిదర్శన. మీరు ఆలోచించండి, స్త్రీలు కనిన వారిలో అందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి వ్యక్తికే ఇట్లాంటి అనుభవం ఉంటే మనకి రాదు అని మనం ఎట్లా అనుకుంటాం? అండ్ యేసునందున్నటువంటి వారు రాకుమారులు, దేవుని పిల్లలు, పరలోక సంబంధులు కనుక ఈ లోకంలో వారికి శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, ఇవి ఉండవు, అవి ఉండవు అని చెప్పేటువంటి వారు ఎంత అబద్ధికులు. సో ప్రభు అయిన యేసు నడిచిన మార్గంలోనే ఆయన కన్నా ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా నడవాల్సి వచ్చింది. మార్కు సువార్త ఎవరికి రాయబడిందో గతంలో కూడా చెప్పాను. రోమాలో నీరో చక్రవర్తి కింద హింసించబడుతున్నటువంటి, శ్రమల పాలవుతున్నటువంటి విశ్వాసులకు చెప్పబడింది కనుక వారందరికీ ఒక ఉపశమనం, ఒక ఊరట. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాంటి గొప్ప భక్తుడే, పవిత్రుడే, ఆయనే అట్లా చెరసాల్లో వేయబడితే, మనల్ని నీరో చెరసాల్లో వేస్తే గొప్పేంటి, మనల్ని హింసిస్తే గొప్పేంటి, మన వారి తలలు తెగ్గొడితే గొప్పేంటి అనేటువంటి ఆలోచన వారికి దేవుడు కల్పించడానికి ఇది చేశాడు. ఇతడు ఎందుకు చెరసాలకు వెళ్ళాడు తర్వాత మనం వివరాలు చూద్దాం. కానీ 2-3 విషయాలు మనం ఇక్కడ విందాం, ఎందుకంటే అది కూడా మనకు అవసరము. ఇతడు రాజీ పడనటువంటి, దేవుడికి మాత్రమే సమర్పించబడినటువంటి దైవ సేవకుడు.
సో ఇతడు గాడ్ ఫియరింగ్ అన్కాంప్రమైజింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, అది ఇతనికి వ్యతిరేకముగా పనిచేసింది. రెండవది, ఇతడు ఎంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంతగా సెపరేటెడ్ పర్సన్ అంటే అన్నిటికీ లోకానికి వేరు చేయబడ్డాడు. మనం చూసాం, అరణ్యంలో ఉన్నాడు, అందరూ పట్టణాల్లో ఉంటే సుఖభోగాలు లేకుండా ఉన్నాడు, అందరూ సుఖభోగాల కొరకే సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉంటే కనుక ఇతడి యొక్క గుణము వారికి ఒక కొరడాలాగా, వారికి ఒక చెంపపేటులాగా ఉంది. మూడవది ఏంటంటే, రాజుగా ఉన్నటువంటి హేరోదును అతని భార్య అయినటువంటి హేరోదియాను, వారిద్దరు కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, సమాజ చట్టానికి వ్యతిరేకంగా పాపం చేశారు. మానవ విధికి వ్యతిరేకంగా ఘోరమైనటువంటి అసహ్యమైన పాపం చేశారు. వారిద్దరు అట్లా పెళ్లి చేసుకోకూడదు, అది ఇన్సెస్ట్ అంటే దగ్గరి సంబంధుల మధ్యలో అట్లాంటి సంబంధం ఉండకూడదు అనేటువంటి పాపమును బహిరంగంగా ఇతడు ఖండించాడు, వారిని తప్పు పట్టాడు గనుక ఇతడికి ఈ పరిస్థితి వచ్చింది. నాలుగవది ఏంటంటే, దేవుడు ముందే చెప్పాడు, ఇంతవరకు ఈ నిమిషం వరకు నువ్వు సేవ చేస్తావు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, యేసు నా కుమారుడు సేవ చేయడానికి వస్తాడు అన్నప్పుడు ఇతడు మారు మాట్లాడకుండా తగ్గించుకుని వెళ్ళిపోయాడు. సో దాంట్లో మనకి ఏంటంటే, మనము దేవుడి టైం టేబుల్ ప్రకారం బ్రతికినప్పుడు సమస్తము కూడా దేవుడు చేయించినట్టు మనము లోబడిపోతే మనకి దీవెన. సో ఇతడు చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ ప్రకారం దేవుడికి తను తాను అప్పగించేసుకున్నాడు. మోషే చనిపోయినప్పుడు దేవుడు యెహోషువను తీసుకుని వచ్చాడు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపిన తర్వాత సౌలు అనే ఇంకొక పరిశుద్ధుని దేవుడు సీన్లోనికి తీసుకుని వచ్చాడు. అట్లాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో పరిచర్య ఆయన మొదలుపెట్టాడు. సంఘ చరిత్రలో మనకి చాలామంది మంచి భక్తులు ఎట్లా హతసాక్షులు అయిపోయారో రాయబడి ఉంది. అట్లాంటి ఒక వ్యక్తి పేరు థియోప్మెంటస్ అనేటువంటి వ్యక్తి నికోమీడియా అనే ప్రాంతంలో బిషప్గా పనిచేశాడు. రోమన్ చక్రవర్తి డయోక్లేషియన్ హయాంలో పనిచేశాడు. ఆ సమయంలో అతడు క్రైస్తవుల మీద బహుగా కిరాతకమైనటువంటి హింసలు చేయడం మొదలుపెట్టాడు. సో ఈ బిషప్ని కూడా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాడు. యేసును విసర్జించమని ఒత్తిడి. ఆయన అట్లా చేయనన్నందుకు అతన్ని మరి ఆహారం లేకుండా అలమటించేటట్టు చేశాడు. అతన్ని శారీరకంగా బాధపెట్టి దెబ్బలు కొట్టాడు, చిత్రహింసలు పాలు చేశాడు. తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కలిగినటువంటి అన్యుడు, ఆయన పేరు థియోనాస్, అతన్ని పంపించి నీవు పోయి అతన్ని ఒప్పించి యేసును విసర్జించేటట్టు చేసి రమ్మంటే ఆయన వచ్చాడు. ఆయన లాజికల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈయనేమో థియలాజికల్గానే ఆన్సర్లు చెప్తున్నాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత థియోనాస్ ఇతడిని మార్చలేకపోయాడు. కాకపోతే ఇతడిలో ఉన్నటువంటి దీక్ష, ఇతడిలో ఉన్నటువంటి ఆ యొక్క సమర్పణ అండ్ ఇతడి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు శక్తి థియోనాస్నే మార్చేసింది. అతడే మారు మనసు పొంది క్రిస్టియన్ అయిపోయాడు. అండ్ ఇది చక్రవర్తి అయినటువంటి డయోక్లేషియన్కి విపరీతమైన కోపం తెప్పించింది. ఏం చేశాడంటే, ఈ బిషప్ థియోప్మెంటస్నేమో ఖడ్గముతో తల నరికించాడు, థియోనాస్నేమో బ్రతికుండగానే అట్లా పెట్టేసి నీట ముంచి చంపేశాడు. ఇద్దరిని చంపేశాడు. వీళ్ళిద్దరూ క్రీస్తు శకము 298 సంవత్సరం 298 ADలో ప్రాణాలు దేవుడి కోసం అర్పించేశారు. సో అటు బైబిల్లో మనం చూస్తాం, ఇటు సంఘ చరిత్రలో మనం చూస్తాం. కనుక మనకి ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు వస్తే అదేమీ కొత్త కాదు. క్రైస్తవులకి ఇది వారి జీవితంలో దేవుడు అనుమతిస్తే ఒక భాగం. సో దేవుడి సేవ జరిగిన తర్వాత అతడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయినటువంటి ఆ ఖాళీని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా భర్తీ చేశాడు. సువార్త అనేది కొనసాగుతూనే ఉంది, దేవుడి సేవ అనేది కొనసాగుతూనే ఉంది. ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరు అట్లా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే పోతూ ఉంటాడు. అదే ప్రకారం బాప్తిస్మం ఇచ్చి యోహాన్ జీవితంలో జరిగింది. అది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే, యేసు ప్రభు గురించి, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ యేసు రంగప్రవేశం చేశాడు. యేసు ప్రభు గలిలయకు వచ్చాడు. గలిలియా అనే దాని గురించి కూడా గతంలో నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇంకో కొంత మనం తెలుసుకున్నప్పుడు ఆయన చేసిన పరిచర్య ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎక్కువగా చేశాడు అనేది మనకు అర్థమైతే మనకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బైబిల్ స్కాలర్ స్టూవర్ట్ బ్లాంచ్ అనేటువంటి స్కాలర్ గలిలియా గురించి ఇట్లా రాశాడు ఆయన పుస్తకంలో. చాలామంది అనుకున్నట్టు గలిలియా అంటే ప్రశాంతంగా ఉండేటువంటి, మరి అంతగా గుర్తింపబడినటువంటి ప్రాంతము కాదు.
బాప్తిస్మం ఇచ్చి యోహాను అండ్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో గలిలయ రాజకీయ పరంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతము, వ్యాపార రంగములో కూడా కీలక పాత్రను పోషించినటువంటి ప్రాంతం. ఆ పురాతనమైనటువంటి ప్రపంచంలో నుండి నలుమూలల నుండి దేశస్థులు, వ్యాపారస్తులు, మరి సైనికులు, తర్వాత సైన్యాధికారులు, రాజ్య భారమును మోసేటువంటి డిప్లొమాట్స్ అందరూ కూడా గలిలయకు వచ్చేవారు. గలిలయలో ప్రపంచానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆ సమయంలో జరిగాయి. గలిలయలో కాస్మోపాలిటన్ పాపులేషన్ ఉండేది, అంటే వేరే వేరే విదేశీయులందరూ కూడా గలిలయలో ఉండేవారు. బట్ అట్ ద సేమ్ టైం గలిలయలో చాలా రకాలైనటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి పోకడలు, ఆచారాలు కూడా ఉండేవి. గలిలయలో ఉన్నటువంటి వారు గ్రీకు భాష మాట్లాడేవారు, హీబ్రూ భాష మాట్లాడేవారు, అరమిక్ భాష మాట్లాడేవారు. అక్కడ సిరియన్లు ఉండేవారు, యూదులు ఉండేవారు, రోమన్లు ఉండేవారు, పార్థియన్లు ఉండేవారు అండ్ గ్రీకులు ఉండేవారు. ఇట్లా అది చాలా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనికి యేసు వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తే అక్కడ మనము ఇంకా కొంత తెలుసుకోవచ్చు గలిలయకి సంబంధించి. మాథ్యూ 4:12-16. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకోబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. సో యేసుప్రభు కన్నా ముందే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు చెప్పాడు, ఈయన గలిలయ ప్రాంతానికి వస్తాడు, అక్కడ మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి ఈయన సువార్తను బోధిస్తాడు, అక్కడ చీకట్లో ఉన్నటువంటి వారికి ఈయన వెలుగుగా ఉంటాడు అని. అందుకనే ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. హేరోదు యేసుక్రీస్తుకు కూడా తర్వాత విరోధే. మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను అడ్డు తొలగించుకున్నాడు, తర్వాత యేసు కూడా అతడు విరోధి అని మార్కు సువార్తలోనే రాయబడింది 8వ అధ్యాయము 15వ వచనంలో. యేసుప్రభు అంటాడు, ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. సో హేరోదు అనేటువంటి వ్యక్తి గురించి తర్వాత కూడా మనం నేర్చుకుంటాం, ఇప్పటికక్కడ వదిలిపెట్టేద్దాం. గలిలయ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో, ఆయన పరిచర్యలో చాలా గొప్ప పాత్రను పోషించింది. ఆయనకి యూదయాలో అంత పేరు రాలేదు, యెరూషలేములో అంత పేరు రాలేదు, కానీ ఆయనకి గలిలయలో విస్తృతంగా పేరు వచ్చింది. మొదటి అధ్యాయంలోనే 28వ వచనంలో మీరు చూస్తే, వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. సో ఆయన ఎక్కడ ఫేమస్ అయ్యాడంటే గలిలయ. ఆయనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడుండింది అంటే గలిలయ. తర్వాత ఆయన శిష్యులు ఆయన్ని ఎరుగమని చెప్పి ఆయన్ని సిలువేసినప్పుడు పారిపోయినటువంటి వారి జీవితంలో కూడా గలిలయ అనేది చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. దాని గురించి నేను చెప్తాను. కానీ 14వ అధ్యాయంలో మీరు 28వ వచనాన్ని చూస్తే, అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదన నేను. సో ఆయన పునరుద్ధానుడైన తర్వాత మొదట దర్శించిన ప్రాంతం గలిలయ. ఇక 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, ఆయన తిరిగి లేచాడు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. సో ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులను కనుక్కున్న లేక కలుసుకున్నటువంటి ప్రాంతం గలిలయ. ఈ ప్రకారం ఆయన జీవితంలో గలిలయ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. మీరు తప్పకుండా వీలైతే మీ బైబిల్లో వెనక ఉన్నటువంటి ఇజ్రాయెల్ మ్యాప్లో గలిలయ ఎక్కడుంది, యూదయ ఎక్కడుంది, కానా ఎక్కడుంది, ఇతర ప్రాంతాలు ఎక్కడున్నాయి అనేది చూసుకుంటే మీకు ఇంకా మంచి సహాయము లభిస్తుంది. సో యేసు ఏం చేశాడు, గలిలయకు వచ్చిన తర్వాత దేవుని సువార్త ప్రకటించచ్చు గలిలయకు వచ్చింది. సో ఇక్కడ దేవుని సువార్త అనేటువంటి పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ద గాస్పల్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది,
సో దేవుని సువార్త అంటే దేవుడికి సంబంధించినటువంటి సువార్త, దేవుని మూలమున ఇవ్వబడినటువంటి సువార్త, దేవుడికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి సువార్త కాదు. యేసుక్రీస్తు నందు పరిసమాప్తమైన లేక పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి సువార్త అన్నమాట. సో సువార్త అనేది ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ అనేది మనము చూసాము. అది శుభవార్త, మానవులకు దేవుడు చేసేటువంటి దీవనకరమైనటువంటి కార్యానికి సంబంధించినటువంటి వార్త. మరి ముఖ్యంగా యేసుక్రీస్తులో, క్రీస్తు ద్వారా మానవ పాపమును క్షమించి వారి ఆత్మను రక్షించి వారికి నిత్య జీవాన్ని ఉచిత కృపావరముగా ఇచ్చుటకు సంబంధించినటువంటి సువార్త. కాకపోతే ఇక్కడ దేవుడి రాజ్యం గురించిన సువార్త అనేటువంటి పదాలు మనం చూస్తాం. అట్లా కూడా బైబిల్లో అపోస్తులైనటువంటి పౌలు వాడ్డాన్ని మనం చదవచ్చు. రోమా 1:2 పౌలు ఇట్లా రాశాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. సో ఇక్కడ యేసు ప్రభు దేవుని సువార్త అన్నాడు, గాస్పల్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇక్కడేమో పౌలు దేవుడి సువార్త అంటున్నాడు. సో దాన్ని మనము రియల్గా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు నందు దేవుడు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ మంచి కార్యానికి సంబంధించిన శుభవార్త. సో దాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. కాకపోతే ప్రారంభ దశలో వారికి ఎట్లా అది ప్రకటించబడింది, వారు దాన్ని ఎట్లా చూశారు, ఇప్పుడున్నటువంటి మనకు అది ఎట్లా ప్రకటించబడుతుంది, ఎట్లా చూస్తామనే దాంట్లో ఆ వ్యత్యాసం కూడా నేను చెప్తాను. ఇది యేసు తెలుగు బైబిల్లో మనకి ప్రకటించుచు అని ఉంది. ఇంగ్లీష్లో ప్రీచింగ్ అని కొన్నిట్లో ఉంటుంది, ప్రొక్లైమింగ్ అని కొన్నిట్లో ఉంటుంది. యాక్చువల్గా గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే హెరాల్డింగ్. హెరాల్డింగ్ అంటే పట్టణపు నడిబొడ్డుకు ఒక మనిషి వచ్చి రాజుగారి వర్తమానాన్ని ఎట్లా పెద్ద గొంతుకతో అందరికీ వినబడేటట్టు గట్టిగా ప్రకటన చేస్తాడు అట్లా. యేసు ప్రభు కూడా ఎలుగెత్తి ప్రకటన చేశాడనమాట. మీరు మీ యొక్క మైండ్ పిక్చర్లో చూసుకోవచ్చు యేసు ప్రభు ఎట్లా ఎలుగెత్తి ప్రకటన చేసి ఉంటాడు. ఇది మనకి యెషయా ప్రవచనంలో కనబడుతుంది. 61:1 ఐజయా 61:1 యెషయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. సో ఆ ప్రకారం యేసు ప్రభు బహుధైర్యముతో సువార్తను ప్రకటించాడు, దేవునికి సంబంధించినటువంటి శుభవార్తను ప్రకటించాడు. ఏ ప్రసంగికుడైనా, ఏ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అయినా సరే సువార్త ప్రకటించేటప్పుడు భయపడకూడదు, సువార్త ప్రకటించేటప్పుడు నామోషిగా ఫీల్ అవ్వకూడదు, సువార్త ప్రకటించేటప్పుడు సిగ్గుపడకూడదు, సువార్త ప్రకటించేటప్పుడు మొహము చాటేసుకోకూడదు. చాలామంది క్రైస్తవులు ఈ విషయంలో ఎంత వెనకబడున్నారంటే అసలు వారు యేసు దారిలోకి ఇంకా రాలేదు. అంటే ఈ మాట నేను మీకు మీ యొక్క సేవకుడిగా, మీ పాస్టర్గా చెప్తున్నాను. మీ అందరికన్నా చాలా ఎక్కువ రిజర్వ్డ్ టైప్, బిడియముతో సిగ్గుపడేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను చెప్తున్నాను, నా సమస్యను దేవుడు ఎట్లా అధిగమింపజేశాడో మీరు నా సాక్ష్యము ద్వారా తెలుసుకోవచ్చు. సో మామూలుగానే మనిషి దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు, మామూలుగానే మనిషితో మాట్లాడడం ఇష్టం ఉండదు, మామూలుగా మనుషులతో ఉండడం ఇష్టం ఉండదు. పుస్తకాలే నా ప్రపంచం. అట్లాంటి మనిషిని ఆయన రక్షించిన తర్వాత ఎట్లా మార్చేశాడో మనందరినీ కూడా అట్లాగే మార్చగలడు. సో ఇప్పుడు నేను అవకాశం వస్తే ఎంతటి వారికైనా సరే సువార్త చెప్పకుండా విడిచిపెట్టను. వాడు ఏ మతస్థుడైనా పర్వాలేదు, ఆయన ఏ స్టేటస్లో ఉన్నటువంటి మనిషి అయినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసును పోలినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన దాన్ని అట్లా ఎలుగెత్తి చెప్పినప్పుడు మనము దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలి. మన ఎడ్యుకేషన్లో మనకు వచ్చినటువంటి మార్క్స్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం, మనకు వచ్చినటువంటి పిహెచ్డి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం, మన ఉద్యోగం గురించి, మనం పెద్ద ఉద్యోగం అయితే ఎంత గొప్పగా చెప్పుకుంటాం, మనము ఒకవేళ ఘనకార్యం చేస్తే ఎంత గొప్పగా చెప్పుకుంటాం. సో యేసు మన రక్షకుడు, నీకు కూడా రక్షకుడు అవ్వగలడని ఎంత గొప్పగా చెప్పాలి. సో ఈయన దేవుని కుమారుడు. ఆల్రెడీ మనం చూసాం, ఈయన దేవాది దేవుడై ఉన్నాడు, ఈయన పరిపూర్ణుడై ఉన్నాడు, ఈయన దైవ మానవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈయన దేవుడి యొక్క సేవకుడిగా, దేవుడి యొక్క సందేశకుడిగా వచ్చాడు.
ఆయన సందేశము సామాన్యంగా ఉండింది, ఆయన సందేశము సూటిగా ఉండింది. ఆయన మెసేజ్ ఇచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన మెసేజ్ ఇచ్చినప్పుడు మనుషులకు అర్థం కానటువంటి భాషను వాడలేదు. ఆయన మెసేజ్ ఇచ్చినప్పుడు పండితుడికి పామరుడికి అందరికి కూడా అర్థమయ్యేటట్టు ఆయన వాక్యం చెప్పాడు. మనం ఎప్పుడైనా సరే మెసేజ్ ఇచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు చదువు రాని వాడికి అర్థమైతే చదువు వచ్చినోడికి అర్థమవుతుంది అన్నటువంటి అప్రోచ్లో చెప్పాలి. కానీ ఈ రోజున కొంతమంది అట్లా కాకుండా వాడుక భాష వాడకుండా వారు గ్రాంధిక భాషలోకి వెళ్ళిపోతారు. వారు అప్పటిదాకా మాట్లాడింది ఒకటి, వారు పుల్పిట్ ముందుకు రాగానే వారు ప్రసంగం చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటే మనుషులకు అర్థం కాదు. సో ప్రభు అయిన యేసు సూటిగా చెప్పేవాడు అండ్ ఆయన నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఆ ప్రకారం ఆయన సువార్తమానమును ప్రకటించుట ప్రారంభించాడు. ఆయన సబ్జెక్ట్ ఏంటి అంటే గాస్పల్, సువార్త. సో మనందరికీ కూడా బిలీవర్ అయినా, మినిస్టర్ అయినా, అంటే ప్రసంగికుడి అయినా, సేవకుడి అయినా దేవుడు మనకి సబ్జెక్ట్ని ఇచ్చాడు. మీరు నోరు తెరిచినప్పుడు మీరు ప్రకటించాల్సింది ఏంటి అంటే సువార్త. దేవుడికి సంబంధించినటువంటి శుభవర్తమానమును మనము ప్రకటించాలి. కానీ చాలాసార్లు ఈ రోజుల్లో మనకు వినబడేది ఏంటి? యేసుని నమ్ముకోండి, అప్పులు తీరుతాయి, యేసుని నమ్ముకోండి, రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండి, కష్టాలను ఆయన కుదురుస్తాడు, యేసుని నమ్ముకోండి, కన్నీరు ఉండదు. ఇవన్నీ యేసుని నమ్ముకొని యేసు చెప్పినటువంటి మార్గములో నడిస్తే బహుశా దేవుడు తీసేయచ్చు. ఇప్పటిదాకా కన్నీరు కార్చనటువంటి వారు యేసుని నమ్ముకున్న తర్వాత వారి జీవితంలో ఇంతవరకు కార్చనంత కన్నీరు కార్చొచ్చు. ఇప్పటిదాకా పాపాత్ముడిలాగా, దుర్మార్గుడిలాగా జైలుకు పోనివాడు రేపు యేసునందు విశ్వాసం ఉంచి ధన్యుడై సన్మార్గుడై జైలుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా నిన్ను ఒక్క పల్లెత్తు మాట అనలేదు, ఎందుకంటే అంటే నువ్వు పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టే దుర్మార్గుడవు. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత గొర్రెపిల్లవు అయిపోయావు. ఇతరులు నిన్ను తొక్కినా నువ్వు కుయ్యనవు, కయ్యనవు, అట్లాంటప్పుడు నిన్ను తొక్కొచ్చు. సో ఈ రాంగ్ మెసేజ్ ఏదైతే దేవుడు ఇవ్వలేదో, బైబిల్లో లేదో, 2000 సంవత్సరాల సంఘానికి తెలీదో, అది ఇప్పుడు కొంతమంది ఇచ్చేసి ఎంతోమందిని దేవుడి నుండి అండ్ సత్యము నుండి, వెలుగు నుండి వారిని నాశనంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ యేసుప్రభు గలిలయకు వచ్చాడు, దేవుడి రాజ్యమును గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. గలిలయ నిండా రాబైలు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వారు ఏం చేశారు? మనుష్య పారంపర్యాచారములను దేవుడి యొక్క వాక్యముగా అక్కడ ఉన్నటువంటి వారికి బోధిస్తున్నారు. కానీ యేసుప్రభు నేరుగా వచ్చేసి మనుషుల ఆచారాల గురించి మాట్లాడలేదు, మనుషులకు ఉన్నటువంటి రకరకాల విషయాల గురించి మాట్లాడలేదు. మనుషుల యొక్క అవసరాలలో అత్యధికమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన అవసరత ఏంటో అది చెప్పాడు. అదే దేవుడి రాజ్యమును గురించిన వార్త. అండ్ ఆయన దాన్ని చెప్పిన తర్వాత ఏం చేశాడో కూడా మనం చూద్దాం. రెండో పాయింట్ ఏంటంటే ద సేవియర్స్ ఎంట్రన్స్, రక్షకుని ప్రవేశం. రక్షకుడు ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ సందేశముతో ప్రవేశించాడు. 15th verseలో సో యేసు ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని. సో యేసుక్రీస్తు దేవుడి రాజ్యాన్ని గురించి ఎక్కువగా బోధించాడు. ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క సందేశం అంతా కూడా ఏంటి అంటే దేవుడి రాజ్యానికి సంబంధించిందే. భూమి మీద దేవుడి రాజ్య స్థాపన కొరకు ప్రభు అయినటువంటి యేసు సేవకుడిగా వచ్చాడు, సందేశకుడిగా వచ్చాడు, అండ్ దాన్ని స్థాపించబోయేటువంటి సార్వభౌముడిగా వచ్చాడు. సో దేవుడి రాజ్యమును గుర్చి మనం వినే ముందు ఒక మాట అక్కడ రాయబడి ఉంది, కాలము సంపూర్ణమై ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్, లేకపోతే ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. హ్యాస్ కమ్ కన్నా ఫుల్ఫిల్డ్ అనేది రైట్ ట్రాన్స్లేషన్. సో కాలము సంపూర్ణమై ఉన్నది. కాలం వచ్చింది కాదు, కాలము సంపూర్ణమై ఉన్నది. ఏ కాలము? దేవుడి యొక్క టైం టేబుల్ ప్రకారము ఆయన నిర్ణయించినటువంటి కాలం వచ్చేసింది. ఆయన ఒక కాలంలో ప్రవక్తల్ని పంపాడు, ఒక కాలంలో తన దాసులను పంపాడు, ఒక కాలంలో పితరులను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన కాలం వచ్చేసింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారము దేవుడు ఇట్లా చెప్పాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వములో ఆయన పితరుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇతరుల ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దినములలో అంతమందు, చివరిలో, చిట్ట చివరికి కుమారుడి ద్వారా మనతో మాట్లాడాను. సో ఇక కుమారుడి ద్వారా మనతో మాట్లాడాల్సినటువంటి కాలం వచ్చేసింది.
పౌలు అందుకే రాస్తాడు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. సో దేవుడు నిర్ణయించాడనమాట, మెస్సియా లోకంలోనికి ఈ టైంలో వస్తాడు అండ్ రక్షకుడిగా ఈ టైంలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన సిలువ వేయబడతాడు, 3 దినాలు ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో ఉంటాడు, తిరిగి లేపబడతాడు. కొన్నేళ్ల తర్వాత అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 1వ అధ్యాయం 8వ వచనంలో ఇట్లా రాశాడు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. సో కాలము సంపూర్ణమైనప్పుడు జరగాల్సిన ఏర్పాటును బట్టి ఆయన కార్యము చేశాడు. సో ఎవ్రీథింగ్ వర్క్స్ అకార్డింగ్ టు గాడ్స్ టైం టేబుల్. సో దేవుడు రక్షణ కార్యమును తన కాల పరిమాణం ప్రకారం చేశాడు అంటే ఆయన ప్రతిదీ కూడా తన కాల పరిమాణం ప్రకారమే చేస్తాడు. మనకి తెలుసు దేవుడు ఒక క్షణము తొందరపడడు, ఒక క్షణము ఆలస్యము చెయ్యడు. ఇంగ్లీష్లో టైం, తెలుగులో కాలము, సమయము, ఇట్లా దానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. కానీ గ్రీక్లో 2 ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి క్రానాస్. క్రానాస్ అంటే క్రానలాజికల్ టైం, ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు జనవరి 5, రేపు 6, ఎల్లుండి 7, ఈ వరుసలో వచ్చేటువంటి కాలం. అది ఇక్కడ వాడబడలేదు. రెండవ పదం ఏంటంటే కైరాస్. కైరాస్ అంటే అవకాశ సమయం, ఆపర్చ్యూన్ టైం. ఈ అవకాశం ఇప్పుడే ఉంటుంది, మరలా ఇది పోతే దొరకదు అంటుంటారు చూడండి. ఈ యొక్క సేల్ ఈరోజే, రేపు ఈ సేల్ ఉండదు. 90% డిస్కౌంట్, బంపర్ డిస్కౌంట్ ఈ రోజుకే. midnight 12 అవుతే ఇక సేల్ ఉండదు. సో కైరోస్ ఆపర్చునిటీ అన్నమాట. సో అట్లాంటి సమయం అన్నమాట. ఈ సమయంలోనే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, ఆయన వచ్చాడు. సో ఆయన ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి ఏవైతే చెప్పబడ్డాయో అవి ఆ సమయానికి నెరవేరిపోయాయి. ఇక దేవుడి రాజ్యం ప్రకటించబడాలి, అందుకని ప్రభు వచ్చాడు. సో ప్రధానంగా ఇక్కడ ఆయన ఏం చేశాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. నా ఎంతోమంది ఏళ్ళు క్రిస్టియన్ చర్చికి వెళ్ళి బైబిళ్ళు 4 మార్చినా ఇంకా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు మన మధ్యలో. మరి ఇప్పుడు నేను మీ చెయ్యి ఎత్తమని అడగను, మీలో ఎంతమందికి దేవుని రాజ్యము అన్న 2 పదాల యొక్క అర్థము తెలుసు అని నేను అడగను, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ దాని గురించి కొంత ఇక్కడ నేను చెప్తాను. యేసు ప్రభు దేవుడి రాజ్యం గురించి చాలా చెప్పాడు. తర్వాత కూడా మనకి అపోస్తలుల కార్యముల్లో కూడా ఒక గొప్ప సత్యము రాయబడింది. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు అనేది కూడా రాయబడింది. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. సో ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు యేసు ఏం బోధించాడంటే దేవుడి రాజ్య విషయములను గురించి బోధించాడు. మరొక క్రిస్టియన్గా, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా దేవుని రాజ్యం ఏంటో నీకు తెలియకపోతే దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు ఎట్లా తెలుస్తాయి? పరిశుద్ధుడు, పరిచారకుడు అండ్ ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అపోస్తలులైన పౌలు కూడా దీని గురించి ఏమి చెప్పాడో గమనించండి. లేకపోతే ఆయన గురించి అపోస్తలుల కార్యముల్లోనే 1వ అధ్యాయంలో యేసుని గురించి చదివాం. చివరి అధ్యాయం 28వ అధ్యాయంలో పౌలు గురించి ఏం రాయబడిందో వినండి. 31వ వచనం 28:31లో ఏమనుంది, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను అపోస్తలులైన పౌలు. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దేవుని రాజ్యం అనేది చాలా గొప్ప అంశం. అది దాని గురించి మనకెంత తెలుసు. బైబిల్లో 47వ కీర్తన 7వ వచనం, Psalm 47:7లో 47వ కీర్తన 7వ వచనంలో ఇట్లా ఉంది, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. సో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. 103వ కీర్తన 19వ వచనం, Psalm 103:19, 103వ కీర్తన 19వ వచనం, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సో దేవుడు రాజై ఉన్నాడు, దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడు రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది 2గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే స్టాటిక్ రెల్మ్, అంటే స్థిరముగా ఆయన పరిపాలించేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం. దేవుడు ఈ ప్రాంతంలో స్థిరమైనటువంటి పాలన కలిగి ఉన్నాడు, స్టాటిక్ రెల్మ్ అంటారు.
కానీ ఇక్కడ దాని గురించి ప్రధానంగా చెప్పబడట్లేదు, ఎందుకంటే ప్రస్తుతము అది పరిపూర్ణం అవ్వలేదు. ఇక్కడ డైనమిక్ రెయిన్ గురించి, అంటే క్రియాశీలకమైనటువంటి పరిపాలన గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఈ గలిలయలో 15,000 మంది ప్రజలున్నారు. 15,000 మందిలో యేసుక్రీస్తు పరిపాలన లేదు, దేవుడి పరిపాలన లేదు. 15,000 మందిలో రక్షించబడినటువంటి 2,000 హృదయాల్లో ఆయన పరిపాలన ఉంది. దాన్ని ఎట్లా చూస్తామంటే, గలిలయ ప్రాంతమంతా ఆయన స్థిరమైన పాలన కలిగి లేడు, కానీ ఆ 2,000 మంది హృదయాల్లో, జీవితాల్లో క్రియాశీలకమైనటువంటి రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. అది దీని యొక్క అర్థం. సో భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఆయన సర్వభూమికి, సర్వలోకానికి, సకల జనులకు రాజు అయిపోతాడు. అప్పుడు ప్రతి హృదయము ఆయనదైపోతుంది. అది ఫ్యూచర్ హోప్ అన్నమాట. కానీ ప్రజెంట్ రియాలిటీ ఏంటంటే, ఎవరెవరి హృదయాల్లో ఆయన రాజ్యం ఉందో వారు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ చర్చ్లోనే మీరు తీసుకుంటే, ఈ చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద దేవుడి రాజ్యం ఉందా? లేదు. ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు రాజుగా ఉన్నాడా? లేడు. మీ చేతుల్లో బైబిల్ ఉందా? ఉంది. మీ నోట స్తోత్రం ఉందా? ఉంది. మీరు పాట పాడారా? పాడారు. మీరు ప్రార్థన చేసి ఆమేనన్నారు? అన్నారు. కానీ మీ హృదయంలో దేవుడు రాజుగా ఉన్నాడా? లేడు. మీ జీవితాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడా? లేడు. మీరే పరిపాలించుకుంటున్నారు. రాజు ఎవరు అంటే నేనే. సో అది మీరు గమనించాలి. స్టాటిక్ రెల్మ్ కాదు. ఈ సంఘం అంతటికి ఆయన రాజు. నో, ఈ సంఘంలో ఆయన వారికి ఆయన రాజు. సో డైనమిక్ రెయిన్ అంటారు. అంటే వారి హృదయముల్లో ఆయన రాజుగా గణపరచబడుతున్నాడు, వారి హృదయాల్లో ఆయన రాజుగా చేసుకోబడ్డాడు, ఆయన అధికారానికి వారు లోబడుతున్నారు. స్కాట్లాండ్కి ఇన్వర్నెస్ అనేటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్కి 2 యవనస్తులు వచ్చారు ఒక పడవలో. దిగారు రాత్రి, బయటకు వచ్చి తిరుగుతున్నారు, దారి తప్పిపోయారు. అర్ధరాత్రి అయిపోయింది, బాగా చలి. సో ఒక కాటేజ్, చాలా ఏళ్ల క్రితం జరిగిన సంగతి, ఒక కాటేజ్ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి తలుపు కొట్టారు. లోపల ఉన్నటువంటి వ్యక్తి, రైతు, తలుపు తీశాడు. మాకు బయట చలి ఎక్కువ ఉంది, ఆకలేస్తుంది, ఈ రాత్రికి మమ్మల్ని ఉండనివ్వండి, దారి తప్పిపోయామంటే అతడు మీరెవరో నాకు తెలియదని తలుపేసేసాడు. వాళ్ళు ఇంకో మైల్ దూరం పోయిన తర్వాత ఇంకొక రైతు తలుపు కొడితే ఆయన పాపం జాలిపడి లోపలికి రానిచ్చాడు, ఆహారమునిచ్చాడు. వారు తిన్న తర్వాత వారు పడుకోవడానికి స్థలం చూపాడు, దుప్పట్లు ఇచ్చాడు. వారు పడుకొని ఉదయము పోయారు. పోయినప్పుడు ఒక వ్యక్తి పేరు జార్జ్ ద 5th. అతడు ఆ సమయంలో ఇంగ్లాండ్ యొక్క రాకుమారుడు, తర్వాత ఇంగ్లాండ్ యొక్క రాజు అయ్యాడు. సో మొదటి రైతు దగ్గరికి భవిష్యత్తులో రాజుగా ఉన్నటువంటి రాకుమారుడు వస్తే మొఖం మీద తలుపు కొట్టాడు, తలుపేసేసాడు, ఎలగొట్టేశాడు. వీడు అంగీకరించలేదు. కానీ ఇంకొక ఆయన అంగీకరించాడు, ఇంట్లో స్థానం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. తర్వాత ఆయన రాజు అయినప్పుడు ఈ వ్యక్తి దీవించబడ్డాడు. సో అదే ప్రకారం యేసుప్రభు అనేకులకు ప్రకటించబడుతున్నాడు, దేవుడిని ఆయన అనేకులకు పరిచయం చేస్తున్నాడు. కానీ ఎంతమంది ఆయన అంగీకరిస్తున్నారు? ఎంతమంది ఆయన ముఖం మీద తలుపు కొడుతున్నారు? మొన్న క్రిస్మస్ రోజున సువార్త మనం విన్నాం. క్రిస్మస్ సువార్త ఫీడ్బ్యాక్ ఫామ్స్లో మనం రాసాం, యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనున్నారా? కొందరు రాశారు ఇంగ్లీష్లో క్యాపిటల్స్లో NO, నో. తెలుసుకోదలుచుకోలేదు. నాకు అనిపించింది, రేపు ఆయన దగ్గరకు వచ్చి మీరు తలుపు తడతారు, ప్రభువా ప్రభువా మీ చర్చికి వచ్చాం, VWCకి వచ్చాం, బ్రదర్ ఉపేందర్ మెసేజ్ విన్నాం, ప్రభువా నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని ఆయన అంటాడు. ఈరోజు మీరు నో అన్నారు కదా, రేపు ఆయన నో అండ్ గో అంటాడు. అట్లాంటి దుస్థితి ఎవరికైనా పట్టాలా? ఎవరికి పట్టకూడదు. కానీ అట్లాంటి దుస్థితి పడుతుందా? పడుతుంది. సో దేవుడి రాజ్యం వచ్చిందని ఆయన ఎంత శ్రేష్టమైనటువంటి సందేశం ఇచ్చాడు. ఈ రోజుల్లో మన దేశమంతా, ప్రతి చర్చిలో, ప్రతి మీటింగ్లో, ప్రపంచమంతా ప్రకటించబడాల్సింది ఏంటంటే, లోక రాజ్యములన్నీ కూడా చెడిపోయాయి. లోక రాజ్యములన్నిట్లో కుళ్ళు రాజకీయాలు. ఆ పాలకులందరూ కూడా కుళ్ళిపోయినటువంటి పాపాత్ములు. వీరు స్వార్థపరులు. వీరు సమాజాలను చిన్న భిన్నము చేస్తున్నారు. ఒక వర్గానికి ఇంకొక వర్గం మధ్యలో ఆ యొక్క ద్వేషాన్ని పెంచుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుని చచ్చేటట్టు వాళ్ళు మిగిల్చిపోయిన సొమ్మంతా వీళ్ళు కొల్లగొట్టేటట్టే చేస్తున్నారు. ఇట్లాంటి ప్రపంచానికి దేవుడి రాజ్యం ఎంత అవసరం? అది ప్రకటించాల్సినటువంటి బాధ్యత మందే కదా, సేవకులదే కదా, సంఘస్థులదే కదా. కానీ ప్రకటిస్తున్నామా?
మన ఇంటి వారికి మనం ప్రకటిస్తున్నామా మనము దేవుడి రాజ్యంలో ఉన్నామో లేదో చూసుకోవాలని? మీ జీవితాన్ని పంచుకున్నటువంటి వారికి మీరు ప్రకటిస్తున్నారా, నీవు దేవుడి రాజ్యంలో లేవు, నేను దేవుడి రాజ్యంలో ఉన్నాను, రేపు వేరైపోతాము, ఇప్పుడే నీవు కూడా వచ్చేయని చెప్తున్నామా? మన పిల్లలకు చెప్తున్నామా? సో దేవుడి రాజ్యము అనేది ఎంత ముఖ్యమో చూడండి. సో ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుడి రాజ్యానికి వాడు సంబంధం అవుతాడని ప్రభు చెప్పాడు, అది మనకు తెలుసు. ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి భక్తుడు ఇట్లా రాశాడు, అందుకనే ఏ ఆత్మ అయితే ఆయన్ని రాజుగా అంగీకరిస్తుందో ఆ ఆత్మకు ఆయన రాజుగా ఉంటాడు. అండ్ ఆ ఆత్మ ఆయనకే అన్నింటిలో లోబడ్డానికి, ఆయన సత్యాన్ని ప్రేమించి ఆయన యొక్క కర్తవ్యాన్ని, అంటే ఆయన ఇచ్చినటువంటి పనిని నెరవేర్చుటనే ముఖ్యముగా ఎంచుతుంది. దాని యొక్క సుఖము, దాని యొక్క సౌకర్యము, దాని యొక్క సంతోషం కొరకు ఆ ఆత్మ ఎంత మాత్రము పరితపించదు. అట్లాంటి ఆత్మకు దేవుడు రాజు అన్నాడు. సో ఈజ్ గాడ్ కింగ్ ఆఫ్ యువర్ సోల్. నీ ఆత్మకు దేవుడు రాజా. సరే, దేవుడి రాజ్యం గురించి ఒక 4 చెప్తాను ఇప్పుడు, మళ్ళా మనం వింటాం కనుక మిగతా అప్పుడు చూసుకుంటూ పోవచ్చు. మొదటిది, దేవుడి రాజ్యం ఏంటి? 1 కొరింథీ 15:50 ప్రకారము ఆత్మ సంబంధమైనది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిచువల్. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. సో దేవుడి రాజ్యం ఏంటి అంటే స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనది. సో నీవు రాకుమారుడవు అంటే ప్రధానంగా నీవు ఆత్మ సంబంధమైనటువంటి వాటికి హక్కుదారుడవు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీఆర్ కింగ్స్ కిడ్స్, సో యూ కెన్ హ్యావ్ ఎ BMW, యూ కెన్ హ్యావ్ ఎ మర్సిడీస్, ఫూల్ గెట్ లాస్ట్, యూ ఆర్ లయింగ్ అవుట్ రైట్లీ. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనది. రెండవది, ఇంకా డైరెక్ట్ టు ద పాయింట్ చెప్తాను, రోమా 14:17. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్, లేకపోతే రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. సో దేవుడి రాజ్యము భోజనము పానము కాదు. అంటే దేవుడి రాజ్యము నీ సెన్సెస్కి ఉపయోగపడేటువంటి అంశములు కావు. నువ్వు తినే భోజనము, నువ్వు తాగే పానీయము కాదు. మనిషి దేనికోసం వెంపర్లాడతాడు? ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి కట్టుకొందును, ఇదే కదా. అండ్ ఈ రోజున యేసు దేని గురించి అయితే పరితపించొద్దన్నాడో వాటి గురించే మనము పడిపోయేటట్టు చేసేటువంటి మనుషులు ఉన్నారు మన చుట్టూ. అండ్ బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఆయన రాజ్యంలో మొదట నీతి, తర్వాత సమాధానం, తర్వాత పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆ BMW తీసుకొని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేవాడికి నీతి లేదు, వాడి హృదయంలో సమాధానం లేదు, వాడు పరిశుద్ధాత్మలో ఉంటే కదా వాడికి పరిశుద్ధాత్మ యొక్క ఆనందం కలిగేది. వాడు BMW నేరుగా హెల్కి తీసుకుపోతాడు, లేక ఫైర్లోకి పోతాడు, వాడితో పాటు BMW కూడా కాలిపోద్ది. ఎంత పచ్చి అబద్ధం, ఎంత పెద్ద మోసం క్రైస్తవ్యం పేరట. మూడవది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్, దేవుడి రాజ్యము సమీపంగా ఉంది. లూకా 21:31 ప్రభు చెప్పాడు, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుడి రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. సో లూకా 21 చదవండి, ఆ సంగతులు ఏంటో తెలుసుకోండి. అవి జరిగినప్పుడు దేవుడి రాజ్యం సమీపంగా వచ్చేసిందని తెలుసుకోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో దేవుడి రాజ్యము ఒకవేళ ఆల్రెడీ మనలో ఉంది, మనం రక్షించబడిన వారమైతే, ఆయన పాలన కింద ఉంటే, లేకపోతే మనకు సమీపంగా ఉంది రక్షణ పొందడానికి, ఆయన పాలన కిందికి రావడానికి. నాలుగవది ఏంటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్వర్డ్, ఇన్సైడ్ ఆఫ్ యూ, నీలో ఉన్నది దేవుడి రాజ్యం. లూకా 17:20-21 ప్రభు చెప్పాడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. సో దేవుడి రాజ్యం మీలోనే ఉంది. సో నేను రక్షించబడినప్పుడు దేవుడి రాజ్యం నాలోనికి వచ్చింది, నేను దేవుడి రాజ్యంలోనికి వచ్చేసాను. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఉపేందర్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్. నా నుండి దేవుడి రాజ్యం నుండి నన్ను వేరు చేయడం అసాధ్యం. నేను దారి తప్పిపోతే తప్ప, నేను భ్రష్టుడిని అయిపోతే తప్ప. 4th centuryలో జెరోమ్ అనేటువంటి ఒక వ్యక్తి, జెరోమ్ ఆఫ్ స్ట్రైడాన్ ఆయన పేరు, తర్వాత ప్రపంచంలో సెయింట్ జెరోమ్గా గుర్తింపబడ్డాడు.
ఆయన చాలా పెద్ద జ్ఞాని అండ్ చాలా పెద్ద పరిశ్రమ చేసే వ్యక్తి. 35 సంవత్సరాలు బెత్లెహేం నగరంలో ఉన్నాడు. యేసు జన్మించిన ఆ జన్మస్థలంలో 35 సంవత్సరాలు ఉన్నాడు. లాటిన్ భాష కోవిదుడు, ఎక్స్పర్ట్ ఇన్ లాటిన్. ఏం చేశాడంటే ఆ యొక్క బైబిల్ని, అప్పటి వరకు ఉన్న బైబిల్ని లాటిన్లోనికి అనువదించాడు. దాన్నే మనము వల్గేట్ అంటాం. లాటిన్ వల్గేట్ జెరోమ్ చేశాడు. ఆ టైంలో ఆయనకి ఎవరో చెప్పారంట, బ్రిటన్లో ఉన్నటువంటి ఒక ఆయన బెత్లెహేమ్కి రావాలనుకుంటున్నాడు, బహుశా అక్కడ చచ్చిపోవాలనుకుంటున్నాడు, బెత్లెహేమ్కి వస్తే ఏదో పుణ్యం కలుగుతుంది అనుకుంటున్నాడు, మీరేమంటారు అని రాస్తే ఈయన వెనక్కి రాశాడు, బెత్లెహేమ్కి రానవసరం లేదు, బెత్లెహేమ్లో నాకు దేవుడి రాజ్యం ఎంత దగ్గరగా ఉందో బ్రిటన్లో నీకు దేవుడి రాజ్యం అంత దగ్గరగా ఉంది. దేవుడి రాజ్యం నీ దగ్గరే ఉంది, నీవు నమ్ముకుంటే దేవుడి రాజ్యం నీలోనే ఉంటుంది, నీవు బెత్లెహేమ్కి రానక్కర్లేదు అన్నాడు. ఎంతోమంది యేసుతో సంబంధం లేని వారు యేసు జన్మస్థలానికి పోయి వస్తారు. డబ్బు వేస్ట్. ఫ్రెడరిక్ ద గ్రేట్, ప్రుసియాకి ఆయన చక్రవర్తి, ఆయన దేశంలో స్కూల్స్కి వెళ్ళేవాడు. స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడేవాడు. ఒకానొక సందర్భంలో ఒక స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఒక చిన్న పాపను పిలిచి ఆ పాపను అడిగాడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్తావా అంటే చెప్తానంది. ఆయన ఒక రాయి తీసి ఇది ఏ రాజ్యానికి సంబంధించింది అంటే వెంటనే పాప చెప్పింది, ఇది మినరల్ వరల్డ్కి సంబంధించింది, ఇది మినరల్ కింగ్డమ్ అంది, అంటే ఖనిజ రాజ్యానికి సంబంధించింది. యాపిల్ చూపించాడు, ఇది ఏ రాజ్యానికి సంబంధించింది, ఆమె చెప్పింది ఇది మొక్కల రాజ్యానికి, ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించింది. తర్వాత పుస్తకం అక్కడ ఉంటే ఆ పుస్తకం తీసుకొని తిప్పినప్పుడు గుర్రం కనపడింది. గుర్రాన్ని చూపించి ఇది ఏ రాజ్యానికి సంబంధించిందని అడిగాడు. యానిమల్ కింగ్డమ్కి సంబంధించింది అని చెప్పింది. తర్వాత చివర్లో అడిగాడు, నేనే రాజ్యానికి సంబంధించిన వాడను అంటే పాప వెంటనే తడుముకోకుండా చెప్పింది, యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నీవు దేవుడి రాజ్యానికి సంబంధించిన వాడవు. రాజు ఒక్కసారి షాక్ తిని అన్నాడంట, అట్లాగే నేను ఆ గొప్ప ఘనతను పొంది దేవుడి రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా ఉండినట్లు ప్రార్థన చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మనము ఎవరైనా సరే, నీవు రాజే కాదు, నీవు ఒక మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తివైనా, యేసు సమయంలో ఉన్నవారు, ఇప్పుడున్నటువంటి వారు ఎవరైనా సరే, వారు దేవుడి రాజ్యమును సమీపించాలి, దాంట్లోనికి ప్రవేశించాలంటే రెండు చేయాలని చెప్పాడు. మారు మనసు పొందమన్నాడు, సువార్త నమ్మమన్నాడు. సో ఇవి 2 కండిషన్స్ అన్నమాట. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి. గతంలో నేను మారు మనసు గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన బోధలో కూడా మారు మనసు గురించి చెప్పబడింది కనుక కొంత చెప్పాను. ఇప్పుడు ఇంకొంత చెప్తాను. సో దేవుడి రాజ్యము ఆయన మనకిచ్చేటువంటి దీవెన. అండ్ మన ఆబ్లిగేషన్ ఏంటి? మారు మనసు పొందడం, సువార్తను నమ్మడం. ఇక్కడ మళ్ళీ మనము సావరెనిటీ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క సార్వభౌమ అధికారాన్ని చూస్తున్నాం. అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవుని యొక్క బాధ్యతను చూస్తున్నాం. ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కాబట్టి పొందడానికి మనం మారు మనసు పొందాలి అండ్ సువార్తను నమ్మాలి. మరి ఇది ఆ టైంలో వాళ్ళు ఎట్లా అర్థము చేసుకొని ఉంటారు? ఒక్క కారణం నేను చెప్తాను. యాక్చువల్గా 3 రకాలుగా వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది. టైం లేదు కనుక ఒక కారణం నేను చెప్తాను. సో మొదటి ప్రజలు గలిలయలో యేసు ఇది చెప్పినప్పుడు విన్నటువంటి వారు ఏమి తీసుకుంటారంటే, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా దేవుడి నుండి దూరం అయిపోయింది, దారి తప్పిపోయింది, పాపంలో పడిపోయింది కనుక అది ఇప్పుడు మారు మనసు పొందాలి, అంటే దాన్ని విడిచి దేవుడి వైపు తిరగాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బోధ ద్వారా, పరిచర్య ద్వారా దేవుడు వారికి ఒక కనువిప్పు అవకాశమునిచ్చాడు. ఇప్పుడు మెస్సియానే వచ్చేసాడు కనుక వారు పూర్తిగా మారు మనసు పొంది మెస్సియా అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజ్యంలోనికి వారు ప్రవేశించాలి. అది ప్రైమరీ ఇంటర్ప్రిటేషన్. కానీ ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు అది చేసిన తర్వాత సిలువకి వెళ్ళాడు, ఆయన సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటాం? కొన్ని వచనాలు మనం చదువుకుంటూ పోదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అప్పుడైతే ఆయనున్న ప్రాంతాల్లోనే ప్రజలకి చెప్పాడు, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు.
అపోస్తలులైన పౌలు అపోస్తలుల కార్యములు 16:31 అర్ధరాత్రి జైలు అధికారికి ఏం చెప్పాడు? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఈ రెండింటిని తర్వాత అపోస్తలులైనటువంటి పౌలు కలిపి చెప్తాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సువార్తలో ఎట్లా ప్రకటించాడు? ఎఫెసు పెద్దలకు ఏం చెప్పాడు? దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతయు మీకు తెలియను. సో పౌలు ప్రసంగంలో ఏముండింది? ప్రధానంగా దేవుడి ఎదుట మారు మనసు పొందు, రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఇది యూదులకు చెప్పాడు, గ్రీసు దేశస్థులకు చెప్పాడు. సో మారు మనసు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫీలింగ్. మారు మనసు, పశ్చాత్తాపము, పాపమును విడిచి దేవుడి వైపు తిరుగుట అన్నది ఒక అనుభూతి కాదు. మన పంచేంద్రియాలకి సంబంధించినటువంటి ఒక అనుభూతి కాదు. అది యాక్ట్ ఆఫ్ ద విల్, అంటే మన చిత్తానికి సంబంధించిన విషయము. అది ఖచ్చితత్వానికి సంబంధించిన విషయము. నేను ఇది చేస్తాను అని చేసేటువంటి నిర్ణయము. అందుకని మీరు గమనిస్తే కొంతమంది నిజముగా మారు మనసు పొందుతారు, కానీ వారు ఒక్క కన్నీటి చుక్క కార్చరు. కొంతమంది జల కన్నీళ్లు కారిపోతుంటాయి, కానీ హృదయంలో మారు మనసు అనేది ఉండదు. సో రిపెంటెన్స్లో ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, సముద్రము ఉప్పెనలో ఉన్నప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు ఓడ బరువుగా ఉంది కనుక దాంట్లో ఉన్నటువంటి నావికులు ఏం చేస్తారంటే సామాన్ అంతా సముద్రంలో వేసేస్తారు తేలిక చేసుకోవడానికి, మునక్కుండా ఉండడానికి. కానీ తర్వాత అది మామూలుగా పరిస్థితికి వచ్చేస్తే, తుఫాన్ ఆగిపోతే మళ్ళా దాన్ని ఎత్తుక్కొని తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది నిజమైనటువంటి మారు మనసు అనుభవం కాదు. సెకండ్లీ, ఇట్ ఈస్ అ మూవ్మెంట్ ఆఫ్ ద హోల్ బీయింగ్. ఆ మనిషి పూర్తిగా ఒక వైపు నుండి ఇంకొక వైపుకు తిరిగిపోతున్నాడు. ఒక దాని నుండి విరమించుకొని ఇంకొక దానికి తాను అప్పగించుకుంటున్నాడు. సో పాపాన్ని విసర్జిస్తున్నాడు, దేవుడి వైపు తిరుగుతున్నాడు, దేవుడిని ప్రేమించి దేవుడి సేవకు తాను అప్పగించుకుంటున్నాడు. సో నిజమైనటువంటి మారు మనసులో ఉండే లక్షణాలు ఏంటి? ఒక్కొక్క మాటలో. ఒకటి, గతంలో మనము చేసినటువంటి పాపాల్లో మరలా పడకుండా చూసుకోవడం, వాటిని స్వస్తి చెప్పడం. రెండు, మన గతకాలపు ప్రస్తుతపు శోధించబడే పాపములన్నిటి మీద మనకు పరిశుద్ధమైన కోపము రావడం. మూడవది, పాపము ఏ రూపములో వచ్చినా కూడా దాని మీద పూర్ణమైనటువంటి ద్వేషమును చూపడం. ఒకప్పుడు దాన్ని ప్రేమించాం, ఇప్పుడు దాన్ని ద్వేషిస్తాం. 4, రహస్య పాపములు లేకుండా వాటిని పూర్తిగా హతమార్చడం. 5, దేవుడు ఎట్లాంటి ఆజ్ఞ ఇచ్చినా దానికి వెంటనే తూచా తప్పక 100% లోబడ్డం. ఇది మారు మనసు లక్షణాలు. మీకున్నాయా? మీరు అట్లాంటి మారు మనసు పొందకపోతే మీరు ఈ చర్చ్లో మెంబర్ అయి వాలంటీర్ అయినా కూడా మీరు పరలోకానికి రారు. దేవుడి రాజ్యంలోనికి మీరు రాలేదు, మీలోనికి దేవుడి రాజ్యం రాలేదు. ఎంతోమంది ఈరోజు ఈ మారు మనసుకు సంబంధించినటువంటి సందేశాన్ని ఇవ్వట్లేదు. డేవిడ్ మెకన్నా అనేటువంటి ఒక సియాటిల్ పసిఫిక్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన తన పుస్తకంలో ఒక అనుభవం రాశాడు. ఆ దేశంలో పేరుగాంచినటువంటి ప్రసంగికుడు వచ్చాడు, ప్రసంగం చేశాడు, మారు మనసు గురించి చెప్పలేదు. ఆయన అడిగాడు, మీరు అంత మెసేజ్ ఇచ్చి ఇన్ని వేల మందికి మారు మనసు పొందమని చెప్పలేదంటే ఆ ప్రసంగికుడు అన్నాడు, ప్రస్తుతం ఉన్నటువంటి మనిషికి భయపెట్టే సందేశాలు వద్దు, వారికి నిరీక్షణ ఇచ్చే సందేశాలు కావాలి. మెసేజ్ ఆఫ్ హోప్ కావాలి, మెసేజ్ ఆఫ్ ఫియర్ కాదు అన్నాడు ఆయన. కానీ ఆయన సగం సత్యమే చెప్పాడు అంటాడు డేవిడ్ మెకన్నా. ఎందుకంటే మనిషి పాపం విషయంలో వాడు పశ్చాత్తాపపడాలి అనేటువంటి సందేశాన్ని వినక, దేవుడి ఉగ్రతకు భయపడక, తాను దేవుడి వైపు తిరక్క, తన జీవితాన్ని క్షమాపణలోనికి తెచ్చుకోకపోతే వాడికి అసలు నిరీక్షణ లేదు. సో ఏం మాట్లాడుతున్నావు? ఏం నిరీక్షణ గురించి మాట్లాడుతున్నావు? సిన్నర్కి ఏం నిరీక్షణ? గోయింగ్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్, దహించే గంధకాలతో మండే గుండంలోనికి పోవడం తప్ప వాడికి ఇంకొక నిరీక్షణ లేదు. అదే వాడు క్షమించబడితే, అదే వాడు రక్షించబడితే ఈ లోకంలో వాడికి పరలోకం ఉంటుంది, తర్వాత పరలోకానికి వెళ్తానన్న నిరీక్షణ ఉంటుంది. అది నువ్వు చెప్పలేదు. సో అట్లాంటి ప్రీచర్లే మన చుట్టూ ఎక్కువ. అండ్ చాలామంది ఈ రోజున ఎట్లా ఉందంటే మారు మనసు గురించి యేసు ఎలుగెత్తి చెప్తే ఇప్పుడు గుసగుసలాడుతున్నారు బోధకులు. మారు మనసు పొందు, చివర్లో మారు మనసు పొందు, ఏమనుకోకు, మారు మనసు పొందు.
మనం కూడా చెప్పలేం ధైర్యం చేసి నీ పాపం నువ్వు దాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, మారు మనసు పొందు అని ఇంకా లౌడ్ స్పీకర్ లాగా మనం చెప్పట్లేదు. మారు మనసు పొందు నాన్న, చచ్చిపోతావు, మారు మనసు పొందు. మనం మోసపోయాం, వాళ్ళని మోసం చేస్తున్నాం. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈ యొక్క మెటీరియలిస్టిక్ సొసైటీ భౌతికవాదంతో అండ్ సెన్షువాలిటీ ఎంత పెరిగిపోతుందంటే, అంటే ఈ లైంగిక వాదం ఎంత పెరిగిపోతుందంటే అసలు ఇక వావి వరసలు లేవు, మంచి చెడులు లేవు. ఏంటి మన హృదయము ఒక పాపిష్టి కొంప, దాంట్లో లేనటువంటి మొదనష్టపు పాపాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి సమాజంలో మారు మనసు గురించి చెప్పకపోతే ఎట్లా? ముగిచ్చేద్దాం. సో మారు మనసులో ఉన్నది ఒకటి, విశ్వాసంలో ఉన్నది ఒకటి. మారు మనసులో మనిషి తనలోనికి తాను చూసుకుంటాడు, తాను ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు, అట్లాగే దేవుడి దగ్గరికి వస్తాడు, దాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు. విశ్వాసము, నమ్మడము అంటే తన నుండి అటువైపు ఆయన వైపు చూస్తాడు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు, ఆయన్ని ఆధారం చేసుకుంటాడు, ఆయనకి తను తాను అప్పగించుకుంటాడు. సో ఈ రెండు అవసరం అన్నమాట. మన యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద సోల్లో ఈ రెండు అవసరం. సో సరైనటువంటి మారు మనసు లేకపోతే విశ్వాసం సరిగ్గా ఉండదు. అండ్ విశ్వాసము బలంగా ఉండాలంటే మారు మనసు గాఢంగా ఉండాలి. ఒక పాతకాలపు భక్తుడు ఇట్లా ప్రార్థన చేసేవాడు, లో ఇన్ రిపెంటెన్స్, హై ఇన్ ఫెయిత్. మరణ పడక మీద ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇట్లా. ఆయన ప్రార్థన ఏంటి? లార్డ్ సింక్ మీ లో యాజ్ హెల్ ఇన్ రిపెంటెన్స్. నరకం ఎంత లోతుగా ఉందో నా మారు మనసు అంత లోతుగా ఉంచు. బట్ లిఫ్ట్ మీ హై యాజ్ హెవెన్ ఇన్ ఫెయిత్. పరలోకం ఎంత ఎత్తుగా ఉందో నన్ను విశ్వాసంలో అంత ఎత్తుగా ఎత్తు. మళ్ళొకసారి చెప్తాను మీకు అర్థం అవ్వడానికి, మీరు పోయి చేయడానికి. నరకం ఎంత లోతుగా ఉందో నన్ను మారు మనసులో అంత లోతుగా తీసుకుపో. పరలోకం ఎంత ఎత్తుగా ఉందో నా విశ్వాసంలో నన్ను పైకి అంత ఎత్తు. బ్యూటిఫుల్ ప్రేయర్, బిబ్లికల్ ప్రేయర్. సో నీవు ఒక గొప్ప విశ్వాసివి అవ్వాలనుకుంటున్నావా? బలమైన విశ్వాసివి, దృఢమైన విశ్వాసివి, స్థిరమైన విశ్వాసివి, చంచలత్వం లేని విశ్వాసివి అవ్వాలనుకుంటున్నావా? మారు మనసు అనే పునాది అంత లోతుగా వేసుకో. నీది పైన పటారం లోన లొటారం అంటే ఇదంతా కూడా. సో ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, దేవుడి ఎదుట మారు మనసు అండ్ యేసునందు విశ్వాసం. ఇదే మనకి రక్షణ, ఇదే మనకు విశ్వాసంలో స్థిరత్వం, ఇదే మనకు సమాధానం. మనము తీసుకునేటువంటి బాప్తిస్మము ద్వారా ఇది మనకి రాదు, మనము తీసుకునేటువంటి ప్రభు బల్ల ద్వారా ఇది మనకి రాదు, మనకి ఇవ్వబడిన చర్చ్ మెంబర్షిప్ ద్వారా ఇది మనకి రాదు, మనము రేపు పాస్టర్ అయితే మనకి ఆర్డినేషన్ ఇస్తే దానివల్ల మనకి ఇది రాదు. ఇది ఎట్లా వస్తుందంటే మారు మనసు పొందితే. ఒక చోట లూకా 13వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో 2 సార్లు ప్రభు ఇట్లా చెప్పాడు, మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరందరూ అలాగే నశింతురు. 2 టైమ్స్ చెప్పాడు, 3rd verseలో 5th verseలో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. సో మారు మనసు పొందండి, రక్షించబడండి. మారు మనసు పొందకపోతే నశించిపోతారు అన్నది ప్రభు అయిన యేసు ఇచ్చినటువంటి సందేశం. ఆయన అద్భుతమైన నోట్లో నుండి ఆయన మొదట చేసినటువంటి ప్రసంగం ఎంత శ్రేష్టం. దీంతో నేను ప్రార్థన చేస్తాను. ఒక ప్రముఖ బోధకుడు బోధ చేశాడు బైబిల్లో కొంతమంది గురించి. వారందరూ కూడా ఐ హ్యావ్ సిన్డ్ అన్నారు. వాళ్ళందరూ కూడా నేను పాపము చేసి తిని అని అన్నారు. కానీ 2 రకాలుగా వారు ఒప్పుకున్నటువంటి అంశమును మనము చూడొచ్చు. సో ఆయన ఏమి చెప్పాడో వినండి. ఫరో నేను పాపము చేశాను అన్నాడు, భయపడ్డాడు గనుక, దేవుడి యొక్క తీర్పు తల మీద ఉంది గనుక నేను పాపము చేశాను అన్నాడు. అది పోగానే మళ్ళా అతడు హృదయమును కఠినపరుచుకున్నాడు. ఆకాను దొరికిపోయాడు గనుక, నేరస్తుడిగా అందరి ముందు సమాజం ముందు నిలబెట్టబడ్డాడు గనుక నేను పాపము చేశాను అన్నాడు. దొరకనంత వరకు దొరలాగా తిరిగాడు. బిలాము నేను పాపము చేశాను అన్నాడు. అయినా కూడా బాలాకి ఇచ్చేటువంటి బంగారం కోసం ఎదుట దేవుని దూత తీయబడిన ఖడ్గముతో అడ్డం నిలబడిన పోతున్నాడు. ఇస్కరియోతు యూదా ఆ 30 వెండి నాణేలు తీసుకుని వచ్చి అక్కడ దేవాలయంలో విసిరేసి నేను పాపము చేసి తిని అని అన్నాడు. కానీ మళ్ళా యేసు దగ్గరికి రాలేదు, పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు.
పాత నిబంధన రాజైన సౌలు నేను పాపము చేశాను అన్నాడు. అయినా దేవుడు నిషేధించి ఆయనే తన రాజ్యంలో నుండి మంత్రగత్తెలను మాంత్రికులను బయటికి వెళ్ళగొట్టాడు. ఆయనే మళ్ళా ఎందోరులో ఉన్నటువంటి మంత్రగత్తె దగ్గర పోయాడు. సో వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళ పాపము చేశాము అని ఒప్పుకోలు, పశ్చాత్తాపము అంతా అబద్ధం, బోగస్, ఇదంతా బోగస్ రిపెంటెన్స్, బోగస్ కన్ఫెషన్. కానీ ముగ్గురు రియల్ కన్ఫెషన్, రియల్ రిపెంటెన్స్ అండ్ రియల్ బ్లెస్సింగ్ని పొందినవారు. మొదట యోబు నేను పాపము చేశాను అన్నాడు. తన్ను తాను ధూళిగా బూడిదగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క బలమైన హస్తం కింద తగ్గించుకున్నాడు. దేవుడి చేత దీవించబడ్డాడు. దావీదు నేను పాపము చేశాను అన్నాడు. హృదయ వికారముగా దేవుడి సన్నిధిలో ఏడ్చాడు, దేవుడి వైపు తిరిగాడు, క్షమించబడ్డాడు, శుద్ధ హృదయాన్ని పొందాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినలేక దూరదేశంలో పడున్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వచ్చి నేను నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానని హృదయాన్ని చించేసుకున్నాడు గనుక తండ్రి రొమ్మున ఆనుకోగలిగాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అట్లాంటి మారు మనస్సు పొంది అట్లా విశ్వాసమును కలిగి రక్షించబడ్డారా? మార్కు సువార్త చివరిలోకి వచ్చినప్పుడు మనకి 15వ వచనం నుండి 20వ వచనం వరకు అప్పుడు మనం చూస్తాం. దాంట్లో 15లో ఇట్లా ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సో అది మనకివ్వబడినటువంటి ఆదేశం. ఆయన ప్రకటించినటువంటి సువార్తను మనం కూడా ప్రకటించుటకు పిలువబడ్డాం, ఆదేశించబడ్డాం. సో ద మెసేజ్ ఆఫ్ జీసస్ ఈజ్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. యేసు సందేశము స్పష్టమైనది అండ్ చాలా సూటిగా ఉన్నటువంటిది, శక్తివంతమైన. తలంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన సందేశము ఆకాశము కింద ప్రపంచమంతటా అనేక భాషల్లో మారుమోగుతుంది. 2000 సంవత్సరాలుగా మారుమోగుతుంది. అండ్ మన చెవుల్లో కూడా ఎన్నోసార్లు మారుమోగింది. కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, అది ఆయన ఇచ్చినటువంటి ఆదేశం. కాలం మన కోసం ఆగదు. దేవుడి రాజ్యం మనకు సమీపంగా వచ్చింది. ఎక్కువ సమయం మనకు సమీపంగా ఉండదు. మారు మనసు పొందే అవకాశం బ్రతికున్నప్పుడే, చచ్చిన తర్వాత ఉండదు. నమ్మడం ఇప్పుడే. వాక్యమే మనకు విశ్వాసాన్ని ఇస్తోంది. ఇంత విన్న తర్వాత మనం విశ్వాసంలోనికి రాకపోతే మనకన్నా వ్యర్థులు ఇంకొకరు ఉండరు. సో ఆయన ఆదేశానికి లోబడదాం, ఆశీర్వాదంలోనికి వద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మేము పాపలమని ఒప్పుకుంటున్నాం. ఈరోజు పాడినట్టు మా పాపములు అనేకములు, అయినా నీ కనికరము అత్యధికం. దాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతలు. మా పాపములు ఎన్నైనా సరే మమ్మల్ని మారు మనసు పొందితే క్షమిస్తాను, కనికరిస్తాను, శుద్ధి చేస్తాను, రక్షిస్తాను అన్నారు. సో మమ్మను కనికరించండి. అండ్ మేము మారు మనసు పొంది నీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడుటకు సహాయము చేయమని. మా సంఘంలో ఈ వాక్యం వినేటువంటి వారిలో ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు పొంది అందరూ రక్షించబడి అందరూ దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించి అందరిలో దేవుడి రాజ్యం ఉండి అందరినీ వారి ఆత్మలకు దేవాది దేవుడు రాజుగా పరిపాలించే స్థితిలో వారిని ఉంచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.